హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక అమ్మాయి గురించి మాట్లాడదాం. ఆ అమ్మాయి పేరే నిమిషా ప్రియా. ఈ అమ్మాయి వచ్చేసి 1989లో పుట్టింది. అది కూడా కేరళలో, ఇండియాలో. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ అమ్మాయి అయితే ఒక నర్సు, కానీ ప్రస్తుతానికి అయితే జైల్లో ఉంది. నర్స్ ఏంటి జైల్లో ఉండడం అని మీకు డౌట్ రావచ్చు. ఏం జరిగిందో ఇప్పుడు మొత్తం చెప్తాను. ఇదైతే మామూలు స్టోరీ కాదు, చాలా పెద్ద స్టోరీ. కానీ నేను సింపుల్ గా చెప్పేస్తాను, వినండి. ఆ అమ్మాయికి అయితే ఉరిశిక్ష వేయబోతున్నారు జూలై 16న. ఉరిశిక్ష ఎందుకు వేస్తున్నారు, అసలు ఆ అమ్మాయి ఏం చేసింది? కొంతమంది అయితే ఆ అమ్మాయికి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు, కొంతమంది అయితే ఆ అమ్మాయి తరఫున నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు నేను మీకు చెప్తాను, వినండి. ఈ న్యూస్ అయితే నేను 2 years బ్యాకే విన్నాను ఈ న్యూస్ గురించి. ఎందుకంటే అమ్మాయి ఎప్పటి నుంచో జైల్లో ఉంది, కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి ఉరేస్తున్నారు. అప్పుడు నేను మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఆ ఉరిశిక్ష ఇండియాలో వేస్తున్నారేమో అని మీరు అనుకుంటారేమో. యమన్లో వేస్తున్నారు. యమన్లో ఎందుకు వేస్తున్నారు, అసలు యమన్లో ఏం జరిగింది, ఈ అమ్మాయి యమన్లో ఏం చేసింది అనేది మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యమన్ గురించి తెలుసుకోండి. యమన్ అనేది ఒక మిడిల్ ఈస్ట్ కంట్రీ. ఇప్పుడైతే ఈ అమ్మాయి స్టోరీ ఏంటి, అసలు ఏం జరిగింది అనేది స్టార్ట్ చేద్దాం. ఈ అమ్మాయి అయితే ఒక నర్స్ అనమాట. ఇండియాలోనే నర్సింగ్ అనేది మొత్తం నేర్చేసుకుని జాబ్ చేయడానికి, అంటే హాస్పిటల్లో అలా జాబ్ చేయడానికి అయితే యమన్ వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి అయితే అక్కడి నుంచి ఇండియాకి వచ్చింది 2012లో. ఎందుకు 2012లో వచ్చింది అంటే అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి వచ్చింది అనమాట. ఓకే, పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత ఈ అమ్మాయి తన హస్బెండ్ ఇద్దరు యమన్కి వెళ్ళిపోయారు. ఒక 2 years అయితే అక్కడే ఉన్నారు, 2014 వరకు. తర్వాత వాళ్ళకైతే ఒక పాప పుట్టింది. పాప పుట్టిన దగ్గర నుంచి ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. అక్కడైతే ఉండలేమని చెప్పేసి ఇండియాకి అయితే ఆ పాపని తీసుకొని వచ్చేసాడు. అమ్మాయి అయితే అక్కడే ఉండిపోయింది. తర్వాత ఆ అమ్మాయి ఒక్కటే, తన హస్బెండ్ ఇక్కడికి వచ్చేసినా సరే అమ్మాయి ఒక్కటే అక్కడే ఉండి 6 years జాబ్ చేసింది అక్కడే హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో. దాని తర్వాత ఇంకా అమ్మాయికి ఏమనిపించిందంటే, ఇంకెన్నాళ్ళు చేస్తాం ఇక్కడ, ఓన్గా పెట్టేసుకుందాం, నాకు నేనే ఓన్గా ఒక క్లినిక్ పెట్టుకుందాం అని చెప్పి అనుకుంది. యమన్లో ఒక లా అనేది ఉంటుంది. అక్కడ ఏంటి అంటే, చిన్న బిజినెస్ చేయాలన్నా లేక పెద్ద కంపెనీ పెట్టాలన్నా ఏదైనా సరే ఒకళ్ళు తన పార్ట్నర్లో, తన వైఫ్ కానీ తన హస్బెండ్ కానీ అక్కడ వాళ్ళే అయి ఉండాలి. అంటే అక్కడ సిటిజన్ అయి ఉండాలి, అక్కడ పుట్టినోడు అయి ఉండాలన్నమాట. సో అలా బిజినెస్ కోసం అని అయితే అక్కడ ఒక అతను అయితే సెట్ చేసుకుంది పార్ట్నర్గా. అతనితో కలిసి ఒక క్లినిక్ పెట్టింది. కొన్ని బెడ్స్ ఉండేవి, మంచిగా చూసుకునేది అంతా. ఈ అమ్మాయి సైడ్ నుంచి అయితే అంతా పాజిటివ్గా, అంతా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళని కూడా మంచిగా చూసుకునేది. ఇతను, ఈ పార్ట్నర్ ఎవడైతే ఉన్నాడో, అక్కడోడు ఎవడైతే ఉన్నాడో, అతను ఏం చేసేవాడంటే, ఆ నిమిషా ప్రియాని చాలా హింసలు పెట్టేవాడంట. ఆ అమ్మాయి దగ్గర డబ్బులు, ఇప్పుడు ఆ అమ్మాయి క్లినిక్ పెట్టుకొని సంపాదించింది కదా, ఆ డబ్బులన్నీ తీసేసుకునేవాడంట. చాలా హింసలు పెట్టేవాడంట, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ. ఇంకా లాస్ట్ దారుణం అయితే ఏంటంటే, ఆ అమ్మాయి పాస్పోర్ట్ కూడా లాగేసుకున్నాడంట. ఆ అమ్మాయి వేరే కంట్రీకి కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి లేకుండా చేశాడంట. పెద్ద దారుణంగా ఆడంట వాడైతే. ఇవన్నీ తట్టుకోలేక అమ్మాయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిందంట అక్కడ. కానీ అక్కడ పోలీసులు ఏ యాక్షన్ తీసుకోలేదంట. తర్వాత ఫోన్ కూడా లాగేసుకున్నాడంట ఈ అమ్మాయి దగ్గర నుంచి. మళ్ళీ ఇంకెవరికి ఫోన్ చేసిద్దో, ఇండియా వాళ్ళకి ఫోన్ చేసిద్దో, ఇంకా వేరే పోలీసులకు చేసి ఇంకేం చేసిద్దో అని చెప్పి ఫోన్ కూడా లాగేసుకున్నాడంట. ఒకరోజు ఆ అమ్మాయి చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, అతనికి ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. ఆ అమ్మాయి డాక్టర్ కాబట్టి ఆ అమ్మాయికి తెలుసు, అదొక టైప్ ఆఫ్ ఇంజెక్షన్ అనమాట. కాకపోతే ఆ ఇంజెక్షన్ ఎందుకు ఇచ్చింది అంటే, అతని దగ్గర ఉన్న పాస్పోర్ట్, మొబైల్, ఈ అమ్మాయివన్నీ తీసేసుకుందామని చెప్పి ఇంజెక్షన్ ఇచ్చింది. కానీ అది ఓవర్ డోస్ అయిపోయి అతను చనిపోయాడు. అతను చనిపోగానే ఈ అమ్మాయికి ఏం చేయాలో తెలియక ఆ అమ్మాయి అండ్ ఆ హాస్పిటల్లో ఈ అమ్మాయి ఫ్రెండ్ ఇంకో అమ్మాయి ఉంటుంది, నర్సు. వీళ్ళిద్దరూ కలిసి బాడీని అయితే చేసేసి ఇంకా ఒక డ్రమ్లో అయితే పడేశారనమాట. డ్రమ్ అంటే లైక్ వాటర్ ట్యాంక్ అనమాట అది. అలా చేసిన తర్వాత ఈ అమ్మాయి యమన్, సౌదీ అరేబియా బార్డర్ నుంచి తప్పించుకోవాలని అయితే ట్రై చేసింది. కానీ పోలీసులు పట్టేసుకున్నారు. మొత్తం అయిపోయింది, పోలీసులు పట్టేసుకొని జైల్లో పడేశారు. ఆ అమ్మాయికి అయితే జీవిత ఖైదు శిక్ష వేశారు, పట్టుకొని జైల్లో పడేసి. ఆ అమ్మాయికి హెల్ప్ చేసిన నర్స్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి కూడా జీవిత ఖైదు వేసేసారు. ఈ అమ్మాయికి అయితే 2018లోనే ఉరిశిక్ష అనేది వేశారు. కాకపోతే అప్పుడు క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అయిందంటే, ఇండియన్ సుప్రీంకోర్టు వాళ్ళు అక్కడికి ఒక జడ్జిమెంట్ పంపించారు. అక్కడ యమన్ లాంగ్వేజ్లో మొత్తం వాదించారు. ఆ అమ్మాయికి యమన్ లాంగ్వేజ్ అనేది రాదు, ఇంగ్లీషు, మలయాళం ఇవే వస్తాయి. ఈ అమ్మాయి ఇండియన్ కేరళ కాబట్టి. సో అది ఎలా చేస్తారు అని చెప్పేసి అయితే చెప్పారు. సో అక్కడ క్యాన్సిల్ అయిపోయింది అది. తర్వాత అయితే ఈ నిమిషా ప్రియాని బయటికి తీసుకురావడానికి వీళ్ళ పేరెంట్స్, వీళ్ళ రిలేటివ్స్ చాలా ట్రై చేశారు. కానీ అసలు ఏది వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్కి అయితే ఈ అమ్మాయికి ఇప్పుడు ఒకటే ఆప్షన్ మిగిలింది. ఆప్షన్ ఏంటి అంటే, ఈ అమ్మాయి అక్కడ చంపేసింది కదా తన పార్ట్నర్ని, ఆ హాస్పిటల్ పెట్టడానికి చూస్ చేసుకున్న పార్ట్నర్ని చంపేసింది కదా, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పేరెంట్స్ ఈ అమ్మాయికి క్షమాభిక్ష పెట్టాలన్నమాట.
దీన్నే అక్కడ బ్లడ్ మనీ అంటారు. బ్లడ్ మనీ అంటే ఏం లేదు, చనిపోయిన అతని ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్కి ఒక 1 మిలియన్ ఇవ్వాలి, లేదా చచ్చిపోవాలి, ఉరి శిక్షని యాక్సెప్ట్ చేయాలి. ఈ రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఈ అమ్మాయి ముందైతే. కరెక్ట్గా 1 మిలియన్ అనేం కాదు, వాళ్ళు ఒక అమౌంట్ చెప్తారు, అంత ఇవ్వాలన్నమాట. కానీ ఇప్పుడు చిక్కేం వచ్చిందంటే అసలు వాళ్ళ పేరెంట్స్ డబ్బులకి ఒప్పుకోవట్లేదంట, మాకు డబ్బులు వద్దు అని ఏదేదో వేరే వేరే రీజన్స్ ఏవో చెప్తున్నారంట. సో ఇదన్నమాట స్టోరీ. చాలా మంది ఇండియాలో ఉన్న వాళ్ళు వేరే వేరే కంట్రీలకు వెళ్ళి అక్కడ బతకాలని ఏదేదో చేయాలని కలలు అంటూ ఉంటారు, కానీ అక్కడ వాళ్ళ రూల్స్ ఏంటి అనేది ఏం పట్టించుకోరు. ఈ అమ్మాయి స్టోరీ అనేది అందరికీ ఒక నిదర్శనం అవ్వాలని నేను అనుకుంటున్నా. సో మనమైతే చూద్దాము, రేపు 16th అమ్మాయి అక్కడ చనిపోతుందా లేకపోతే ఇండియాకి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా అనేది అయితే మనమే చూడాలి, ఇంకా ఏం జరుగుతుందో ఏంటో. ఓకే, అంతే గాయ్స్ ఈ వీడియో. బాయ్ బాయ్.